వైసీపీ పార్టీలోనే కాదు, సాక్షి మీడియాలోనూ గందరగోళం నెలకొంది. అక్కడి వ్యక్తుల ఆధిపత్య పోరాటాల కారణంగా సంస్థ పనితీరు రోజురోజుకి మసకబారుతోంది. తాజాగా భారతిరెడ్డి తరపున ప్రతినిధిగా సంస్థను నిర్వహించి రాణిరెడ్డి అనే టాప్ ఎగ్జిక్యూటివ్ను తొలగించారు. ఇక ఆఫీస్కు రావద్దని ఆమెకు సమాచారం ఇచ్చినట్టుగా సాక్షి వర్గాలు చెబుతున్నాయి. భారతిరెడ్డికి బంధువుతో పాటు ఫ్రెండ్ లాంటి రాణిరెడ్డి చాలా కాలంగా సాక్షి మీడియాపై అజమాయిషీ చేస్తున్నారు. టీవీకే కాదు, పేపర్కి కూడా ఆమె కీలకం. ఆమె చెప్పేది మాత్రమే భారతి వింటారు. అందుకే ఆమెకు పట్టు చిక్కింది. ఆమె ప్రత్యేకంగా తన వర్గం అనుకునే వారిని పెంచి పోషించిందని అంటున్నారు. ఇష్టం లేని వారిని సాగనంపడానికి ప్రత్యేకమైన వ్యూహాలు పాటించేవారు. అందుకే అంతా ఆమె చెప్పినట్లుగా వినేవారు అక్కడ ఉన్నవారు. పై స్థాయిలో రాణిరెడ్డి తీరుపై అసంతృప్తి ఉంది. కానీ ఎవరు ఫిర్యాదులు చేసేంత సాహసం కూడా చేసేవారు కాదు. అయితే హఠాత్తుగా రాణిరెడ్డిని తొలగించాలని భారతి నిర్ణయించారు. 2 నెలల నోటీసు ఇచ్చారు. నోటీసు సమయంలో కూడా రావాల్సిన అవసరం లేదని, సంస్థ వ్యవహారాల్లో ఇక జోక్యం అవసరం లేదని స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. ఇలా ఎందుకు అన్నది చాలా మందికి అర్థం కాని విషయంగా మారింది. అయితే ఇటీవల పేపర్లో వచ్చిన టీడీపీ 1 కోటి మంది సభ్యత్వాల ప్రకటన కారణంగానే రాణిరెడ్డిని తొలగిస్తున్నారన్న ప్రచారం అయితే జరుగుతోంది. నిజమేంటో వారికి తెలియాలి.